ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. బుధవారం కాకినాడ నగరంలోని 20వ డివిజన్లో మేకల కబేలా రజకుల క్వార్టర్స్లో వృద్ధులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్మును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక లోటు ఉన్న ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నేను 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రోడ్లు కూడా లేవు, కరెంటు కూడా లేదు, డ్రైనేజీ లేవు, ఏమీ లేవు. అసలు ఆ రోజునే రోడ్లు వేసుకున్నాం, కరెంట్ ఇచ్చాం, అన్నీ చేసాం. మళ్ళీ రెండోసారి మేము అధికారం కోల్పోయాం. ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది, అది తీర్చలేకపోయారు గత ప్రభుత్వంలో. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చామండి. ఇంటింటికి కుళాయి ఇచ్చాం, ఇంటింటికి కుళాయి ఇచ్చాం. ఇంటింటికి కుళాయి ఇవ్వడం కాకుండా డ్రైనేజ్ వేసి మెరుగుపరిచాం. పెద్ద డ్రైన్ కట్టగలుగుతున్నాం, అతని డ్రైన్ కింద వరకు వెళ్ళిపోతాయి. కుళాయిలు కూడా ఫ్రీ అండి, రూపాయి ఖర్చు లేకుండా. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచాం, రోడ్లు వెడల్పు చేస్తాం, అటు పెద్ద డ్రైన్ కట్టాం, మెయిన్ రోడ్కి ఇటో డ్రైన్ కట్టాం, వాటర్ ట్యాంక్ ఇచ్చాం, పార్కులు కూడా కట్టాం. ఈ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 హామీలు ఇచ్చింది. సూపర్ 6 హామీలు కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఈ రోజున భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగాలి అని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు చూసారు మీరు, మాతో పాటు మీరు కూడా తిరుగుతున్నారు. ప్రజలు అంత ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే అందుకే నేను కోరుతున్నా, ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడే ఒక అమ్మ, సరస్వతమ్మ, పెద్ద వయసు అమ్మది, ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రార్థన చేస్తుంది మాకు. ఈరోజు అందరం హృదయాల్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. అంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తారు, అభివృద్ధి జరుగుతుంది ఒక నమ్మకం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి సంక్షేమంతో పాటు పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నారండి. చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి రేపొద్దుట. దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు, సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈరోజు. అలాగే పంచాయతీల్లో కనీసం పంచాయతీ ఆఫీస్కి కనీసం ఖర్చు పెట్టిన రూపాయి ఉండేది కాదు. పంచాయతీ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ఈరోజు పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు, గ్రామాలన్నీ కూడా ఈరోజు. అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువ. గతంలో ఏం చేస్తారండి, శానిటేషన్ చెత్త తీయడానికి కూడా డబ్బులు చెత్త మీద పన్ను వేశారు వాళ్ళు. చెత్త మీద పన్ను అంటే ప్రజలందరూ బాధపడేవారు. అలాంటిది చెత్త మీద పన్ను తీసి ఈ రోజున చెత్త అంతా కలెక్ట్ చేసి ఫ్రీగా తీసుకెళ్తున్నాం. ఈ రోజున భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది కూడా పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం.